బెజవాడ కనకదుర్గమ్మకు రాష్ట్రం నుంచి బంగారు బోనం సమర్పించేందుకు ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. విజయవాడ దుర్గమ్మ సన్నిధి సంబరాల ఆషాఢ మాస ఉత్సవాలతో వైభవంగా సాగుతున్నాయి. మొత్తం సారెలు ముత్తైదువులు వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారికి నిత్యం సారెలు తీసుకొస్తున్నారు. ఆషాఢ సారే ఇందులో ప్రత్యేకమైనది తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం వచ్చే బోనాలు ఉత్సవాలు. ఇవాళ మహంకాళి ఉమ్మడి ఆలయాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా 2000 మంది బోనాలు బెజవాడ దుర్గమ్మకు తీసుకొచ్చారు. చాలా ఆధ్యాత్మిక వైభవంతో ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఉత్సవం వేడుకగా సాగుతోంది. అధిక సంఖ్యలో భక్తులంతా కూడా తరలి వచ్చారు. ఇక్కడ స్థానికులు కూడా ఈ బోనాలకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ఇక్కడ మనం చూడవచ్చు. చాలా సంప్రదాయ నృత్యాలు, మేళతాళాలు, బేతాళ నృత్యాలతో సంప్రదాయ అలంకరణలతో ఈ బోనాలు చాలా వైభవంగా బెజవాడ దుర్గమ్మ వైపు ఇంద్రకీలాద్రికి సాగుతున్నాయి. ఇక్కడ బ్రాహ్మణ వీధిలోని జమ్మి చెట్టు వద్ద పూజలు నిర్వహించి ఈ ఊరేగింపు బయలుదేరింది. ఈ మహంకాళి ఉత్సవాల అమ్మవారికి సంబంధించి మొత్తం ఇక్కడ చూడవచ్చు. ఆలయ కమిటీ చైర్మన్ యాదవ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏంటి? ప్రతి ఆషాఢ మాసంలో ఆనవాయితీగా 15 సంవత్సరాల నుంచి బంగారు పాత్రలో నైవేద్యం పెట్టడం దుర్గా మల్లేశ్వరి అమ్మవారికి 17 సంవత్సరాల నుంచి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎంతమంది వచ్చారు? ఈసారి ప్రత్యేకతలు ఏంటి? దాదాపు సుమారు 2000 మంది వచ్చారు. ఈ 2000 మందికి అంగరంగ వైభవంగా దేవస్థానం వాళ్ళు కానివ్వండి, బోర్డు మెంబర్లు కానివ్వండి, ఈవో గారు కానీ బ్రహ్మాండమైన ఏర్పాటు చేసినాము. తెలంగాణ ప్రజల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. చూడవచ్చు మనం ప్రత్యేకంగా బోనాలు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ సంప్రదాయ అలంకరణతో నృత్యాలతో దుర్గమ్మ సన్నిధికి ఊరేగింపుగా బయలుదేరిన దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ స్థానికంగా వచ్చే భక్తులు కూడా ఈ బోనాల ఉత్సవాలని విశేషంగా చూస్తున్నారు, ఆకర్షిస్తున్న పరిస్థితి. స్వాగతం చెప్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి బోనాల ఉత్సవాల వేడుకలను మమేకమయ్యారు. ఈ ఉత్సవాల అమ్మవారి వద్దకు జమ్మిశెట్టి సెంటర్ నుంచి కూడా ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రికి చేరుకునేసరికి ఇంకొక గంటకు పైగా సమయం పడుతుంది. అక్కడ ఆలయ దేవస్థానం అధికారులు కూడా వీరికి ఘనస్వాగతం పలుకుతున్నారు. బోనాల సమర్పణలో ఈసారి బంగారు, వెండితో పాటు మొత్తం 4 రకాలుగా ఈ బోనాలు ప్రత్యేకంగా ఆకర్షితంగా తయారు చేశారు. చాలా ఉత్సాహంగా వీళ్ళంతా కూడా నృత్యాలు చేస్తున్న పరిస్థితి. మంగళ వాయిద్యాలు, బేతాళ నృత్యాలతో తెలంగాణ సంప్రదాయంగా ఈ ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ అమ్మవారి వైపు సందడిగా సాగుతున్న దృశ్యాలు. గంటకు పైగా ఈ ఉత్సవం సాగనుంది. మహిళలతో పాటు భక్తి శ్రద్ధలతో దుర్గమ్మకు ఈసారి బోనాలు సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలంతా కూడా సుభక్షంగా ఉండాలి, వర్షాలు కురవాలని ప్రత్యేకంగా అమ్మవారికి మొక్కుకుంటామని కమిటీ చైర్మన్ మధుసూదన్ యాదవ్ చెబుతున్నారు. కెమెరామెన్ సాయి కుమార్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.